హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు అసలు రిమోట్ జాబ్స్ అనేవి ఎలా క్రాక్ చేయాలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఎండ్ వరకైతే చూసేయండి ఈ వీడియో. సో, ఫస్ట్‌లీ మనము ఇంట్లో కూర్చుని నీట్‌గా ఫారెన్ కంపెనీస్‌లో వర్క్ చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది అంకితం. సో, బేసికల్‌గా అయితే ఇంట్లో కూర్చేసుకొని అసలు ట్రావెలింగ్ అసలు ఏం లేకుండా, అసలు ఎలాంటి జర్నీ లేకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇంట్లోనే కూర్చొని మన కంఫర్ట్ జోన్‌లో కూర్చొని ఎస్పెషల్లీ ఒకవేళ ఇంట్రోవర్ట్ అయితే ఇంకా బెటర్‌గా ఈ రిమోట్ జాబ్స్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది. ఎక్స్‌ట్రోవర్ట్స్ లాగా కాకుండా ఇంట్రోవర్ట్స్‌కి అయితే ఇంకా బెటర్‌గా ఈ జాబ్స్ అనేవి యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. సో, వాటిని మనము రిమోట్ జాబ్స్ అనేసి అంటున్నాం. రిమోట్ జాబ్స్ అంటే ఏం లేదండి. ఫస్ట్‌లీ రిమోట్ జాబ్స్ అంటే మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అనమాట. అంటే ఇంట్లో కూర్చేసుకొని మనం వర్క్ చేసుకోవడం దాటిని మనము రిమోట్ జాబ్స్ అనేసి అంటున్నాము. అది క్లియర్ గదా! సో, ఫస్ట్‌లీ అసలు ఈ జాబ్స్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్‌లీ చాలా చాలా స్మార్ట్‌గా వర్క్ జేయాలి వీటి కోసం. సో, ఫస్ట్‌లీ అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక స్కిల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. సో, అది కూడా స్ట్రాంగ్‌గా ఏదైనా కానివ్వండొచ్చు. కోడింగ్ కానివ్వండొచ్చు, డిజైనింగ్ కానివ్వండొచ్చు, లేదా ఏదైనా మార్కెటింగ్ కానివ్వండొచ్చు, లేకపోతే కోడింగ్‌లో మళ్ళీ పైథాన్, యూఐ, యూఎక్స్ డిజైన్ కానివ్వండొచ్చు, డేటా అనలిస్ట్, వెబ్ డెవలప్‌మెంట్ లేదా జావా డెవలపర్, డేటా సైంటిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఇలా ఏదైనా జాబ్ రోల్ కానివ్వండొచ్చు. మీరు దేంట్లో ఒక దాంట్లో పర్ఫెక్ట్ అవ్వండి. అంటే సాలిడ్‌గా ఆ స్కిల్ అనేది నేర్చుకోండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతీదీ నేర్చుకోవడం, ఎవ్రీథింగ్ పైథాన్ కొంచెం నేర్చుకోవడం, డేటా అనలిస్ట్ కొంచెం నేర్చుకోవడం, బిజినెస్ అనలిస్ట్ కొంచెం నేర్చుకోవడం, అన్నీ నేర్చేసుకొని కొంచెం కొంచెం అది కూడా కోర్ సబ్జెక్ట్స్ లాగా అట్లా నేర్చేసుకొని యాహ్! నాకు అన్నొచ్చు అనేసి భ్రమలో ఉంటారు. కాకపోతే అలా నేర్చుకుంటే కంపెనీస్‌కి లైక్ అట్లీస్ట్ సెలెక్ట్ కూడా చేయరు అలా ఉంటే. సో, మీరు ఒక స్కిల్‌లో ఇన్ డెప్త్‌గా మీకు వచ్చి ఉండాలనమాట. అన్నీ సగం సగం కంటే ఒకటి మీకు పర్ఫెక్ట్‌గా వచ్చి ఉందనుకోండి. డేటా అనలిస్ట్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వచ్చు, ఇంకేం రావు అన్నా సరే మిమ్మల్ని డేటా అనలిస్ట్ కిందకి తీసేసుకుంటారు. అంతే తప్ప అదే కొంచెం వచ్చు అంటే గనక దానికి కూడా తీసుకోరనమాట. ఇంకా ఎన్ని దాంట్లో మీకు ఎంత స్కిల్ ఉన్నా కూడా వేస్టే. కాబట్టి ఇలా ఉంటుంది. కాబట్టి ఒక్క దాంట్లో మీరు కోర్ కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, ఫుల్ స్టాక్‌గానో అలా మీరు ఇన్ డెప్త్‌గా సాలిడ్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇదండి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీకు అసలు మీరు ఏ లైక్ ఏ స్కిల్‌ని మీరు చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. వాటికి సంబంధించిన రోడ్ మ్యాప్స్ కూడా చేసేస్తాను. అండ్ దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఆన్‌లైన్‌లో ఆప్టిమైజ్ చేసుకోండి. లైక్ లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమేస్ వీటన్నిటిని కూడా మంచిగా ప్రెజెంట్ చేసుకోండి. రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదానికి మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చూసో, లేకపోతే ఏదైనా రిఫరల్స్ చూసో, లింక్డ్ఇన్ సాఫ్ట్ కాపీ కానివ్వండి అవన్నీ చూసుకొని ఒకసారి అలా చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే బేసికల్‌గా రెజ్యూమేస్ అనేవి ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ చేసుకుంటే చాలా బెటర్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ లింక్డ్ఇన్‌లో మంచిగా ప్రొఫైల్ ఎవ్రీథింగ్ కూడా మెయింటైన్ చేసుకోండి. ఓకే. అండ్ దాని తర్వాత అయితే మంచి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోండి. పోర్ట్‌ఫోలియో అంటే ఓన్లీ సర్టిఫికేట్స్ తెచ్చేసుకొని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేసేసుకొని వచ్చి ఇంకా నాకు ఇదొచ్చు సర్టిఫికేట్ చూడండి అంటే అయిపోదు. మంచి పోర్ట్‌ఫోలియో మీకు ఏమేమి వచ్చో రియల్ టైమ్‌గా ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా ఇన్వాల్వ్ చేసేసి మీరు పెట్టేసుకోవాలన్నమాట మీ పోర్ట్‌ఫోలియో అంతా గూడా. ఓకే. అండ్ దాని తర్వాత ఏంటి అంటే మీరు ఒకవేళ కోడింగ్ వైపు వచ్చేస్తే గనుక గిట్‌హబ్ ఉంటుంది. గిట్‌హబ్‌లో మీ ప్రాజెక్ట్స్ అన్నీ గూడా పెట్టేసుకోవడము, లేకపోతే ఎవ్రీథింగ్ గూడా కోడింగ్ ఎవ్రీథింగ్ కూడా దాంట్లో మంచిగా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయినా సరే దాంట్లో పెట్టేసేయడము. మంచి పెద్ద ప్రాజెక్ట్స్ చేసినా కూడా దాంట్లో పెట్టేస్తే ఈజీగా ఇంకా తొందరగా హైర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలానే కోడర్స్‌కి గిట్‌హబ్ ఎలా అయితే ఉందో ఎడిటర్స్‌కి ఒకటి, డిజిటల్ మార్కెటర్స్‌కి ఒకటి, ఇలా సెపరేట్‌గా ఉంటాయి. మీ మీ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మీరు అలా చేసేసుకొని ఒక మంచి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. అండ్ దాని తర్వాత ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఎంత బాగా వస్తే అంత మంచిదనమాట. ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది మనకి, ఎస్పెషల్లీ రిమోట్ జాబ్స్‌లో. ఎందుకంటే మనం మన ప్రెజెన్స్ అనేది చూపియము. మన ప్రెజెన్స్ అనేది ఎలా చూయిస్తామంటే మన మాటలతోనే. కాబట్టి మాటలనేది ఎంత బాగా మాట్లాడగలిగితే అంత బెటర్. ఏదో ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా అలా ఇలా రానవసరం లేదు.
నిజానికి. కాకపోతే మాట్లాడేది ఏదో ఇంగ్లీష్‌లో అయినా సరే, ఏదో ఒక లాంగ్వేజ్‌లో అయినా సరే క్లియర్‌గా మాట్లాడండి. ఒకదాన్ని మంచిగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈజీగా ఛాన్సెస్ అనేవి రావచ్చనమాట. సో ఇదండి. అండ్ దాని తర్వాత ఫైనల్‌గా టిప్ ఏంటి అంటే ఆహ్, వీటికి సంబంధించిన వెబ్‌సైట్స్‌లో కానివ్వండి, వీటన్నిటిలో కానివ్వండి, మీరు జాబ్స్‌కి డైలీ ఒక పర్ 10 జాబ్స్ అన్నా మీరు అప్లై చేస్తూ ఉండాలి. సో దట్ ఒక్కటైనా రిప్లై రావచ్చనమాట. సో ఇలా అయితే మీరు చేసేస్తే ఈజీగా మీరు హైర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. కన్సిస్టెంట్‌గా అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ వెబ్‌సైట్స్ కొన్ని నేమ్స్ వచ్చేసరికి మనకి లింక్డ్ఇన్ మనందరికీ తెలుసు. వెల్ ఫౌండ్ అనేసి ఉంటుంది. రిమోట్ ఓకే అనేసి ఉంటుంది. ఇవండి మనకి బేసికల్‌గా ఉండే కొన్ని పాపులర్ రిమోట్ జాబ్స్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్ వచ్చేసరికి మీరు ఇంకా కామెంట్ చేస్తే గనుక, ఇంకా కావాలి అంటే నెసెసరీ ఉంది అంటే గనుక నేను ఇంకా ఫుల్ లిస్ట్ అనేది ఇచ్చేస్తాను. ఎక్కడెక్కడ అప్లై చేసేయొచ్చు అనేసి. ఓకే. సో ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. ఈ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్‌లో ఏమేమి ఉంటుందంటే మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఫీ డీటెయిల్స్‌కి వచ్చేసరికి 1,999 మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా, లేదా ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా మీరు జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా మా పైథాన్ లీఫ్ టీమ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది. మీకు ఇంకా బెస్ట్గా ఎవ్రీథింగ్ కెరీర్ గైడెన్స్ ఎవ్రీథింగ్ కూడా ఇచ్చేస్తుందన్నమాట. ఓకే. సో ఇదండి. ఇప్పుడు మన ఫుల్ స్టాక్ పైథాన్‌కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయొచ్చు. ఓకే. లేదు అంటే కామెంట్ సెక్షన్‌లో డైరెక్ట్‌గా ఫుల్ స్టాక్ పైథాన్ అన్నా కూడా అక్కడ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.